Good morning, sir. Morning, Chandrasekhar. What's the update on the UK team patching we discussed yesterday? Sir, Ranjit and Abhirami are looking the functionality, sir. Once I get the update, we'll mail it to the team, sir. Okay, fine. Bye. Yeah, Chandu. Abhirami. UK team patching activity అడుగుతున్నారు. అప్డేట్ ఏంటి? Working on it. Give me 10 minutes. ఓకే. నీకు మెయిల్ పెట్టాను. నీ జీమెయిల్ కి. చూడు కొంచెం పర్సనల్. Personal? Okay. జను తదికిన తోం ధిత్ తంగిడతగ తరిగిడతగ తద్ది తంగిడతగ తరిగిడతగ ధిత్ తంగిడతగ తరిగిడతగ తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్దిగిన్నత తక్క దిక్కు తద్దిగిన్నత ధిత్ తంగిడతగ తరిగిడతగ తద్ది తంగిడతగ తరిగిడతగ తై ధిత్ తంగిడతగ తరిగిడతగ ధిత్ తంగిడతగ తరిగిడతగ తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్ధీం తద్దిగిన్నత తక్క తద్దిగిన్నత తక్క దిక్కు తద్దిగిన్నత తద్దిగిన్నత తక్క తద్దిగిన్నత తక్క దిక్కు తద్దిగిన్నత తాం తత్తై తైహి తత్త తేహి తెహిదత్ తాం తత్తై తైహి తత్త తేహి తెహిదత్ తాం తత్తై తైహి తత్తక దికి జను తదిగిన తోం తాం తత్తై తైహి తత్త. నువ్వేమంటావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా టెన్షన్గానే ఉందనుకో. అంటే నువ్వు రాసిన దాంట్లో లాస్ట్ వర్డ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నది తప్ప నాకేం అర్థం కాలేదు. అందుకే నేను ప్రింట్అవుట్ తెమ్మన్నా. తెచ్చావా? తెచ్చాను. అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అంటే నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ బాబు. నాకు తెలుగు చదవడం రాదు. చిన్నప్పుడు రూర్కేలాలో ఉండేవాళ్ళం. అవునా? అయితే ఇప్పుడు మొత్తం చదివి వినిపించాలా నీకు? ఎంబారెసింగ్ మూమెంట్. అది చెప్పలేకే కదా మెయిల్ పెట్టాను. ఏం రాసావో తెలుసుకోవాలని నాకుంది. ముందు చదువు, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ కూర్చుందాం? కాఫీ తాగుదామా? ఓకే. మా నాన్న ఎక్కువ చదువుకోలేదు. రూర్కెలాలో క్లాస్ 4 ఉద్యోగం. మాకు ఊర్లో చిన్న కొబ్బరి తోట ఉండేది. తుఫాన్కి పూతకి కాయకి పనికి రాకుండా పోయింది. అప్పుడు వెళ్ళిపోయాం రూర్కెలా. అన్నయ్య నేను పుట్టాక కూడా మా నాన్నగారి జీతం 1800. 1800తో 4 మనుషులు ఎలా బతుకుతారో నీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. మమ్మల్ని బాగా చదివించాలని, మంచి స్కూల్లో వెయ్యాలని నాన్న ఓటీ చేసేవారు. గంటకు 15 రూపాయలు. రోజుకు 5-6 గంటలు పైగా ఓటీ చేసేవారు. అసిడిటీ వచ్చింది. బాగా ఆకలితో ఇంటికొస్తే కడుపు నిండా తినేంత వీలుగా రుచికరమైన భోజనం ఉండేది కాదు. అమ్మ మాత్రం ఏం చేస్తుంది?
ఉన్న వాటితో ఉన్నంత. నాన్నకు కోపం వచ్చేది, పళ్ళెం విసిరికొట్టేవాళ్ళు, అమ్మని జావ బాధేవారు, తర్వాత ఏడ్చేవారు, అమ్మ కూడా ఏడ్చేది. అలాంటి రాత్రులు చాలానే ఉన్నాయి. నాన్న నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన శాలరీ 42,000. హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నారు. ఈఎంఐ అన్నే కడతాడు. నాన్న రిటైర్ అయ్యాక హ్యాపీగా నచ్చినవి తింటూ హాయిగా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనేదే మా కోరిక. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు పెళ్ళయ్యాక నా అర్నింగ్స్ నీకోసం, మన పిల్లల కోసం ఖర్చు పెడతాను. అలాగే మా అమ్మా నాన్నల కోసం కూడా ఖర్చు పెడతాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా ఏటీఎం కార్డ్ నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఈ విషయం నీకు నచ్చిందో లేదో. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చదువుకొని మంచి జాబ్ రావాలని చాలా కష్టపడి చదివాను. చాలా వరకు ఫ్రీ సీట్స్, మెరిట్ బేస్డ్. పిక్నిక్లు, టూర్లు అస్సలు తెలియవు. రూర్కెలా దాటి ఎప్పుడైనా అమలాపురం రావడమే గొప్ప. వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఓకే మ్యామ్. సో జాబ్లో సెటిల్ అయ్యాక ఈ ప్రపంచం మొత్తం తిరగాలని నా కోరిక. నువ్వు అబ్జర్వ్ చేసుంటే ఫ్రైడేస్ కొన్నిసార్లు నేను బ్యాక్ ప్యాక్తో ఆఫీస్కి వస్తాను. 2 days ఏదైనా ప్లేస్కి వెళ్ళొస్తాను. హైదరాబాద్ సరౌండింగ్స్, కర్ణాటక, మహారాష్ట్ర చాలా ప్లేసెస్ చూశాను. రేపు పెళ్ళయ్యాక కూడా చూస్తాను. నీకు ఇష్టమో కాదో నువ్వే చెప్పాలి. మ్యామ్ యూ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. నీకు ఇంకోటి చెప్పనా? వద్దు, ఇట్స్ ఓకే. ఇది కూడా చెప్పాలి. 10th ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు. ఇంటర్ 2nd yearలో చెప్పాడు. బాగుండేవాడు, బాగా చదివేవాడు. నాకు ప్రపోజ్ చేశాక ఒక 6 months నడిచింది. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు బానే అనిపించింది, తర్వాత కుదరలేదు. ఇప్పుడు అతను గుర్తు కూడా పట్టలేను. ఆ తర్వాత ఎవరు లేరు. ఇంకేమైనా ఉన్నాయా? ఐ మీన్ కండిషన్స్. ఎక్స్క్యూజ్ మీ, విల్ ప్లీజ్. షూర్. ఇంకేం లేవు. ఫైనల్గా ఏమంటానంటే, నిన్నొద్దంటానికి ఏ రీజన్ లేదు. మంచివాడివి, నీ బిహేవియర్ కూడా బాగుంటుంది. సో నేను నిన్ను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అమ్మా నాన్నల పట్ల పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉంటానో చెప్పిన నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీకు చెప్పాను కదా. అలాగే నీ పేరెంట్స్ పట్ల నీ ఫీలింగ్స్ తెలుసుకొని ఫేక్గా కాకుండా హార్ట్ఫుల్గా వాళ్ళని గౌరవిస్తాను. నిన్ను మా వాళ్ళు గౌరవించేలా చూసుకుంటాను. అండ్ నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ మధ్య సైట్ వచ్చింది, మినిమల్, బట్ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకోవట్లా. సో మన జర్నీ బాగుంటుంది. నా సెక్సువల్ అప్డేట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. హే వెయిట్, ఐల్ పే. పదా. సో మన జర్నీ బాగుంటుంది, చాలా ముందుకెళ్తుంది. కెరీర్లో, సొసైటీలో మంచి విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తాం. ఐ హోప్ సో. అండ్ మనం ఎదుగుతాం. పేద పిల్లల్ని చదివించేలాంటి ఓ 4 మంచి పనులు చేస్తాం. ఇవన్నీ ఐ కెన్ సీ ఇన్ యూ. సో థింక్ అబౌట్ ఇట్. ముందు నువ్వు ఇదంతా తీసుకోగలగాలి. ఆ తర్వాత మీ పేరెంట్స్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిపేర్ చేయాలి. చేయగలవో లేదో నువ్వే ఆలోచించు. ఐ థింక్ వీ కెన్ డూ దిస్. థ్యాంక్స్ ఫర్ దిస్. మై ఫస్ట్ లవ్ లెటర్ విత్ ఎ డీసెంట్ ప్రపోజల్. బయలుదేరదామా? ఒక నిమిషం. ఏంటి? ఇంటర్మీడియట్లో అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు అన్నావు కదా, ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? ముందు నేను చెప్పింది ఓకేనో కాదు మీ పేరెంట్స్ని అడిగి చెప్పు. ఆ తర్వాత చెప్తా ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు. బాయ్, రేపు కలుద్దాం.
हाँ बेबी సారీ ఐ మిస్డ్ యువర్ కాల్ సినిమా చాలా బోర్ నువ్వు ఉంటే బాగుండేది మిస్సింగ్ యూ బేబీ ఆల్ వీకెండ్ ప్లాన్స్ గాట్ క్యాన్సిల్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సో ఎనీవేస్ హౌస్ యువర్ ట్రిప్ గోయింగ్ సో యూ హావింగ్ ఫన్ huh? గుడ్ ఎంజాయ్ నన్ను వదిలేసి ఎక్స్క్యూజ్ మీ పేషెంట్ పేరు సత్యనారాయణ ఎక్కడ వెయిట్ మ్యామ్. మ్యామ్ నేనే మ్యామ్ మీకు కాల్ చేసింది యాక్సిడెంట్ చేసి నువ్వేనా చూసి నడపలేవా బాస్టర్డ్ మ్యామ్ నేను చెప్పేది సత్యనారాయణ ఎక్కడమ్మా ఎమర్జెన్సీ వార్డ్ మ్యామ్, అటువైపు. మ్యామ్ నేను చెప్పేది ఒకసారి వినండి మ్యామ్. మ్యామ్ ఆ కార్నర్ బెడ్ మ్యామ్. ఏం పర్లేదమ్మా, చిన్న ఇంజురీ, సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. నన్ను బ్రతకనివ్వరారా మీరు? ఏం ఫ్యామిలీ రా మీది, డ్రంక్ అండ్ మాస్టర్స్. ఆయన నన్ను వదిలేమన్నా వినిపించుకోడు కదరా వాడు. నీకు చెప్పకూడదు అనుకున్నావు, కంగారు పడతావని. ఆ అబ్బాయే ఫోన్ చేశాడు, చిన్న దెబ్బే. ఈ అర్ధరాత్రి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టిన ఆ లంచా కొడుకు ఎవడో. అయినా తాగి మీ చావచ్చు కదరా. నన్ను మేడం ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి, ఇది హాస్పిటల్, ఇది మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ సిస్టర్. ఏం కాదమ్మా, సారీ. ఎంత చెప్పినా వినలేదు, కొంచెం ఎక్కువ తాగాడు. ఆ వెంచర్ వాళ్ళతో చిన్న ఇష్యూ, మధ్యాహ్నం చిన్న గొడవ అయింది. అసలేం జరిగింది? అది మ్యామ్ బాగా తాగేసి రోడ్డు మీద తూలుతున్నారు. అప్పటికి నేను బ్రేక్ వేసాను, బట్ ఐ కుడెంట్ కంట్రోల్. గట్టిగా గుద్దేయాల్సింది, చస్తే ఒక పని అయిపోయేది. రోజు ఈ నరకం ఉండేది కాదు. అది కాదమ్మా. షటప్, మాట్లాడద్దు. ఆయన ఈ మిడ్ నైట్ రోడ్ మీద నీకేం పని? ఇది బాగుంది. నేనేం చేశానండి? ఐ జస్ట్ ట్రై టు హెల్ప్ ద సిచ్యువేషన్. అప్పటికి వీళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పొద్దన్నారు, నేనే మీకు కాల్ చేశాను. లుక్ మిస్టర్ కేశవరావు, ఐఎమ్ గోయింగ్. వాడు నాకు ఇక వద్దు. నేను నా కూతురు ప్రశాంతంగా ఉంటాం. వాడు చస్తే ఓకే, బ్రతికి నా దగ్గరికి వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను, ఇంటి లోపలికి రానివ్వను. మీ అన్న మీ ఇష్టం. ఐఎమ్ అటర్లీ ఫెడ్ అప్. గుడ్ బై.
మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఈ టైంలో డ్రైవ్ కూడా చేయలేరు. కాసేపు లోపలికి వచ్చి కూర్చోండి మ్యామ్. షటప్. రాను, నేను లోపలికి రాను. ఇక్కడ ఆటో ఏం దొరుకుతుందా? ఈ టైంలో దొరకడం కష్టం మ్యామ్. సరే, నేను మీకు డ్రాప్ చేయనా? మీరు ఎక్కడుంటారు? కొల్లాపూర్. మీరెక్కడుంటారు? ఆయన వద్దు, ఐ మేనేజ్ మై సెల్ఫ్. యు గో గో. మ్యామ్, నేనేం ఫేవర్ చేయట్లేదు. ఇట్స్ ఆన్ ద వే, ఐ డ్రాప్ యూ. ఓకే ఓకే, 1 minute. మ్యామ్, మీ కోపం తగ్గలేదు. ప్లీజ్ థింక్ వన్స్. మీరు హాస్పిటల్లో ఉంటే బాగుండేది. I hate man. I hate him. నాకు పారిపోయే వెదవాలంటే అసహ్యం. ఒక వెంచర్ ఫ్లాప్ అవుతుంది, అనుకున్నట్లు అన్ని జరగవు. సో వాట్? లైఫ్ అయిపోతుందా? ఫైట్ చేయొద్దా? మనల్ని ఫెయిల్యూర్ గా చూస్తారు, ఆశయించుకుంటారు. సో వాట్? మనం సిక్ అవుతాం. అయితే ఏంటి? నిలబడొద్దా? ఎదిరించొద్దా? ఫ్యామిలీని వదిలేసి ఇయర్స్, లాంగ్ ఇయర్స్ పారిపోతావా? పారిపోతావా? లైఫ్ ఇస్ ఎ స్ట్రగల్. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేని వాడు ఏమీ చేయలేడు. ఏమీ చేయక్కర్లేదు. చచ్చిపోతే బెటర్. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి bastards, they weaken themselves, they weaken the family, they weaken others, they bloody weaken the whole planet. లాభం లేదు, వీడు నన్ను చంపేస్తాడు. చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాను బ్రతకడానికి. వీడిలా ఉంటూ 20 years. మ్యామ్, మ్యామ్, మీరు అలా చేయకుండా ఉండాల్సింది. ఎలా? అంటే మీ హస్బెండ్ హాస్పిటల్లో వదిలేసి రాకుండా ఉండాల్సిందే. డ్రాప్ చేయడానికి వచ్చావు కదా, వెళ్ళిపో. గెట్ లాస్ట్. నాకేం సంబంధం? హిట్ అండ్ రన్ కాకుండా హాస్పిటల్కి తెచ్చాను. అయినా మీరు వైఫ్. వెళ్ళమని చెప్తున్నాను కదా, గెట్ లాస్ట్. మ్యామ్, ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి. చెప్తున్నది నీకే. గెట్ లాస్ట్ బాస్టర్డ్. ఏజ్లు పెద్ద అని ఊరుకుంటున్నాను. మర్యాదగా మాట్లాడరా మీరు? మనిషికి వాల్యూ ఇవ్వడం రాదా? ఓకే, నా సంగతి ఓకే. కనీసం మీ హస్బెండ్ కి వాల్యూ ఇవ్వరా?
వాడు నా మేనత్త కొడుకు. చిన్నప్పుడు నా ఫ్రెండ్, లవర్, ఇప్పుడు నా మొగుడు. నాకు పట్టిన దరిద్రం. ఓకే, అయితే సపోర్ట్ చేయరా మీరు? మనిషి అన్నాక మారచ్చు కదా, అది కూడా నమ్మరా మీరు? వెళ్ళిపో, నాకు ఓపిక లేదు. ప్లీజ్ వెళ్ళిపో. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఓకే, అది మీ పర్సనల్ ప్రాబ్లం. ఓకే, చాలా టైర్డ్ అయిపోయాను. డిన్నర్ చేయలేదు, హాస్పిటల్లో వెయిటింగ్, ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం. ఇన్నార్బిట్ నుంచి వెళ్తుంటే దీంట్లో ఇరుక్కుపోయాను. బాగా ఆకలిగా ఉంది. ఈ టైంలో షాప్స్ కూడా ఓపెన్ ఉండవు. కొంచెం కాఫీ ఇవ్వగలుగుతారా? థ్యాంక్ యూ. మ్యామ్, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి మ్యామ్. మీ అవసరం ఉంది మ్యామ్ అక్కడ. ఆ పెద్దయినా మేనేజ్ చేయలేరు మ్యామ్. యువర్ హస్బెండ్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఇంకా 5-6 days హాస్పిటల్లోనే ఉండాలి. ప్రమాదం ఏం లేదు, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంచెం వరిగా ఉంది మ్యామ్. మిమ్మల్ని ఇలా వదిలేసి ఇంటికి వెళ్ళి నిద్ర కూడా పోలేను మ్యామ్. ప్లీజ్ మీరు కొంచెం కూల్ అవ్వండి. నా వల్ల కావట్లేదు. అలసిపోయాను, ఫైట్ చేయలేక. జీవితంలో వీడితో, పగలంతా మగాళ్ళతో, ఆఫీస్లో, బజార్లో, కాలనీలో, రాత్రైతే నాలోని ఆడదానితో ఫైట్ చేయలేక అలసిపోయాను. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ కంట్రోల్. మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కూల్ అవ్వండి.
పద. మ్యామ్, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి? మళ్ళీ ఎప్పుడు కలవడానికి ప్రయత్నించకు. ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అండర్స్టాండ్? ఆల్ రైట్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మార్నింగ్ కాల్ చేస్తాను. ప్రమాదం ఏమి లేదన్నారమ్మా. ఐసీయూ కూడా వద్దని చెప్పేశారు. కానీ సత్యాన్ని వచ్చి వెళ్ళిపోయావని బాధపడ్డాడు. బుజ్జి, వచ్చావా? బుజ్జిదానా, సారీ. బుజ్జి, నన్ను చూడు. బుజ్జిముండా, కోపం పోయిందా? బుజ్జి, నిన్నే. ఇంకా నోర్మల్. కాఫీ తాగు. మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అంటే ఇది స్టార్ హోటల్. కెమెరాలు, పోలీస్ రైడ్స్ అలాంటివి ఉండవు. ఫీల్ ఫ్రీ, ఓకేనా? అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి.
పంచాంగము అని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము, సూర్యాస్తమయము రాస్తారు. సూర్యోదయం పంచాంగంలో చెప్పబడింది. అక్కడ నుంచి దానికి అర్థం కావాలి. 48 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు. ఆఫీస్లో ఉన్నాను. I'm in a meeting. Shall I call you back? Okay, bye. సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే కనుక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం కలిగినంత పట్టి బంగారు కాంతుల్లో ఇప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు బ్రహ్మ. ఆయన బ్రహ్మ, విష్ణు, శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు వాట్ హ్యాపెన్? 2 years నుంచి నేను వెనక్కి తిరుగుతున్నా. డోంట్ ఫర్గెట్ దట్. I'm sorry. I'm sorry.
సుప్రియ, ఏంటి, ఏమైంది? ఇంటికో బాయ్. ఇక్కడ ఏమైనా పెయిన్గా ఉందా? దిస్ సైడ్? హియర్? ఇక్కడ? ఇటువైపు? లింఫ్ ఉంది, 50-50 ఛాన్సెస్. బయాప్సీలో తెలిసిపోతుంది. రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ రోజుల్లో ఇది ఫీవర్తో సమానం. బయట చూడండి ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా హ్యాపీగా లేరా? యుల్ బీ ఫైన్. నెక్స్ట్ వీక్ కలుద్దాం, డోంట్ వరీ. రిపోర్ట్స్ కొంచెం తొందరగా రాలేవా డాక్టర్? 1 వీక్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ముంబై ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి కదా, టైం పడుతుంది. బై ద వే, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? బీపీ, షుగర్ లాంటివి? బీపీ ఉంది, 8 months కింద డిటెక్ట్ అయింది. ఐమ్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ దాట్. ఓకే, ఈసారి వచ్చేటప్పుడు మీ హస్బెండ్ని వెంట తీసుకురండి, డీటెయిల్గా మాట్లాడదాం. తను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మరి మీరు? ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్. ఓ, పిల్లలు ఎంతమంది? లేరు. అప్పుడే వద్దనుకున్నారా? పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 4 years అయింది. వద్దనుకోలేదు, కుదరలేదు. ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పీసీఓడి లాంటివి? లేదు, మేమిద్దరం వేరే వేరే ఊర్లలో ఉంటాం. లవ్ మ్యారేజ్. తను కెరీర్ ఓరియంటెడ్, పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడ ఎక్కువ ప్యాకేజ్ వస్తే అక్కడ, ఎక్కడ బెటర్ పొజిషన్ వస్తే అక్కడ. మొదట్లో వీకెండ్స్ వచ్చేవాడు, తర్వాత 2 వారాలకి, ఆ తర్వాత నెలకోసారి. ఇప్పుడు అది లేదు. కుదిరినప్పుడు వస్తాడు, ఫ్రెండ్స్ వాళ్ళని కలవాలంటాడు. హడావిడి, టైం గడుస్తుంది. ఎందుకో పిల్లలు కలగలేదు. ఆ విషయం మాట్లాడడం కూడా మానేశాం. సారీ ఫర్ ఆస్కింగ్ పర్సనల్ క్వశ్చన్స్. మీ ఆయనకి ఏమైనా ఎఫైర్స్ ఎక్సెట్రా? ఏమో, ఉంటాయనుకోను, ఉండొచ్చు కూడా. ఐఎమ్ నాట్ షూర్. చూడమ్మా, క్యాన్సర్ ఈజ్ అ ఫిజికల్ డిజీజ్, బట్ ఆల్ ఆ ఫిజికల్ డిజీజ్ అకర్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్. మీ ఆయనతో మాట్లాడు, డోంట్ నెగ్లెక్ట్. హలో, చెప్పు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ? నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా. చెప్పు. మా కంపెనీ గౌహతిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. యు నో వాట్, ఐఎమ్ ప్రమోటెడ్. అక్కడ బ్రాంచ్ హెడ్గా పంపిస్తున్నారు. అంటే ఒక 2 weeks టైంలో వెళ్ళాలి. నేను మధ్యలో వచ్చి హైదరాబాద్ నుండే వెళ్తాను. ఎక్సైట్ అవ్వా? 4 lakhs తగ్గించారు తెలుసా? కాంగ్రాట్స్. వస్తావు కదా, మాట్లాడదాం. ఏమైంది? యూ సౌండ్ టూ లో. హలో హలో.
హలో. ఏంటిది ఫోన్ లిఫ్ట్ చేయవు కానీ ఆ సెల్ఫీలు ఏంటి? స్ట్రేంజ్. నేను గుర్తొచ్చానా? ఇదేం కొత్త అలవాటు? హలో, ఏంటి మాట్లాడవు? వచ్చే వారం మన మ్యారేజ్ డే, మర్చిపోద్దు మొగుడా అని. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. అసలేం జరిగింది? ఐ సీ సంథింగ్ ఇస్ రాంగ్. సుప్రియ, ఏం జరిగింది? ఏమైంది? క్యాన్సర్ కావచ్చు. వాట్? 1 వీక్లో తెలుస్తుంది. మరి నాకెందుకు చెప్పలేదు? అంత కంగారు పడుకు. ఇదంతా చాలా మామూలు అంట. 1 డే సర్జరీ, 2 days హాస్పిటల్లో ఉండాలి. తర్వాత మామూలుగా తిరగొచ్చంట. మన పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చింది? ఏమో, నాకేం తెలుసు. నేచర్లో ఏ జంతువుకి క్యాన్సర్ రాదు, బీపీ రాదు, షుగరు రాదు, మనుషులకు వచ్చే ఏ వ్యాధి రాదు. ఎందుకంటే అవి నేచర్కి లోబడి ఉంటాయి. అంటే వాటికి కెరీర్ గోల్స్ ఉండవు, కంపారిజన్స్ ఉండవు, భార్యాభర్తలు వేరు వేరు అడవుల్లో ఉండవు. మీటింగ్, రీప్రొడక్షన్ అన్ని టైంకే జరుగుతాయి. సో వాటి బాటలో కొత్త మార్పులు రావు. అది కాదు సుప్రియ. లిసన్, మనం వేరే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. విల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడేవాడివి కదా మనం ప్రేమించుకున్నప్పుడు. అలా ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మాట్లాడుంటే వచ్చేదే కాదేమో. నన్ను దగ్గరకు తీసుకొని ఉంటే వచ్చేది కాదేమో. నన్ను తరచు ముద్దు పెట్టుకున్నా వచ్చేదే కాదేమో. సుప్రియ, నేను వస్తున్నాను. రిలాక్స్, వద్దు. నేను మేనేజ్ చేసుకోగలను. మళ్ళీ నువ్వు లీవ్స్ అన్ని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు సరిగ్గా విను, అర్థం చేసుకో. నేను వచ్చేస్తున్నాను ఫర్ ఎవర్. వద్దు. ఏంటి నువ్వు? నేను వచ్చేస్తున్నాను అంటున్నా కదా. వద్దన్నానా? ఏడవకు. వద్దన్నాను కదా, ఏడవకు. అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటే, నేను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా? కరివేపాకు కూడా డబ్బులు అడుగుతారా? మార్కెట్కి రావాలంటేనే భయం వేస్తాను. కూరలకే సగం సంపాదన సరిపోతుంది. వర్షం పడేటట్టుంది, వెళ్దాం దా. కూర్చున్నావా?
దిలీప్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది. ఇవాళ వాళ్ళ పాప బర్త్డే అంట. బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం. వాళ్ళమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారంట. వెళ్దామా మనందరం? ఫ్యామిలీతో మనందరినీ పిలిచారు. నేను రాను, నాకు పనుంది, మీరు వెళ్ళండి. సండే పని ఏంటి? అయినా వాళ్ళు నీకు 2 సార్లు ఫోన్ చేశారంట నిన్న. నువ్వు ఫోన్ ఎత్తలేదు, అందుకనే వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఇన్వైట్ చేశారు. వెళ్దాము. బా నాకు పనుందని చెప్పాను కదా, నేను రాను, మీరు వెళ్ళండి. దిలీప్ వాళ్ళ నాన్న నిన్ను చూడాలంటున్నారంట. అయినా నాకు అర్థం కాదు, ఎక్కడికైనా అనేసరికి ప్యాంట్ ఎగేసుకుని తయారవుతావు, కానీ ఇక్కడికి వెళ్దామంటూ ఎప్పుడు వద్దంటావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? బా అలాంటిది ఏం లేదు. దిలీప్ నాకు ఫోన్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పాడు కూడా. నాకు నిజంగానే పనుంది, మీరు వెళ్ళండి, ఓకేనా? దిలీప్ వాళ్ళ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం, ఎంత బాగా మాట్లాడతారు, మీ ఇద్దరు ఎంత బాగా కబుర్లు చెప్పుకుంటారు. సండే చక్కగా అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చుని టీవీలో ఆ దిక్కుమాల సీరియల్లు సినిమాలు చూడడం తప్ప వేరే పనే ఉంది. వెళ్తే అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సండే ఈవినింగ్ వెళ్దాము, బాగుంటుంది. నిన్నే వెళ్దాం. ఏంటి మాట్లాడు? అబ్బా మళ్ళీ తాగలా? బాబు ఎంతమ్మా? 40 రూపాయలు సార్. 2 కట్లీ. అసలు ఈ తేగల్ని చూడగానే పూనకం వస్తుందేంటి నీకు? అసలు వీటిని ఎవరైనా తింటారా? నువ్వు తప్ప ఎవ్వరూ తినరు. ఇగో ముందే చెప్తున్నాను, తక్కువ కొను, లేకపోతే పక్కింటాళ్ళకి వాచ్మెన్ కి ఇచ్చేస్తాను. బాబు ఇంకో 2 కట్లీ అమ్మా. ఆరు కట్టలు. మేం బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చేసరికి నువ్వు ఒక్కడే కూర్చుని మొత్తం తిని. నీకు తాగాలంటే ఇష్టం కదా, నేను వంట ఉండను, ఒక్కడవే కూర్చుని ఊరేగు. అన్ని తిక్క పనులు. ఏలో బేటా. అబ్బా నాకు ఈ వాసనే నచ్చదు, మళ్ళీ తెచ్చావా? తినరా. మీ అబ్బాకి మామూలుగా ఏదన్నా చెప్తే అస్సలు గుర్తుండదు. తేగలు కనిపిస్తే మాత్రం కొనేస్తాడు, తినమని చంపుతాడు. ఇగో సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి, కాసేపు వెళ్ళి పడుకోండి. అమ్మీ అమ్మీ, అబ్బుని కేఎఫ్సీకి తీసుకెళ్ళమని అడిగాం కదా, వెన్నస్డే ఆఫర్ కూడా ఉంది. కేఎఫ్సీ ఏం లేదు, ఇవాళ మంచి బర్త్డే పార్టీ ఉంది. మీ అబ్బు రానంటున్నాడు, వెళ్ళి అడగండి. సరే.
కావాలా? ఈవినింగ్ బర్త్డే పార్టీకి మీరు రావచ్చుగా. మీ అమ్మ పంపిందా? నాకు చాలా పని ఉంది, కుదరదు. ఓకే అబ్బా, మనం వెనస్డే కేఎఫ్సీకి వెళ్దామా? వెళ్దాం అబ్బు. 199 రూపీస్ 8 పీసెస్ బోన్లెస్ స్ట్రిప్స్. ఆఫర్ లాస్ట్ వీక్ కూడా చెప్పారు కదా. సరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను, సరేనా? సరే, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు బేట, మొన్న మనం కేఎఫ్సీకి వెళ్ళాం కదా, నీకేం గుర్తుంది? వెళ్ళాం, తిన్నాం, వచ్చాం. ఆహా, నాకు గుర్తుంది. ఒక బాల్డెడ్ అంకుల్ నోటి నిండా సాస్ అంటించుకుంటే అమ్మ చూసి నవ్వింది కదా. అంతేనా? ఇంకేం గుర్తులేదా? లేదబ్బు. గుర్తుండాలి కదా. ఏం గుర్తుండాలబ్బు? అరే, మీకు మీ అమ్మకి ఏమీ గుర్తుండవు, నాకు మాత్రం అన్నీ గుర్తుంటాయి. కావాలంటే తినే వస్తువు గురించి ఏదైనా అడగండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తప్ప. కోవా తిన్నాం. మొన్న మీరు తెచ్చారు కదా. అవునా? సరే, అయితే కోవా అనండి. రెడీ? 1 2 3. కోవా. కోవా కోవా అంటే నాకేం గుర్తుకొస్తుందంటే, చిన్నప్పుడు మా ఇంట్లో పాలు పోసే వనజమ్మ గుర్తుకొస్తుంది. ఆమె బక్కగుండేది. ఎంత బక్కగా అంటే పెన్లో రీఫ్లుంటుందే అంత బక్కగా. పాలు అమ్ముతుంది కదా, కొంచెం పాలు తాగొచ్చు కదా. పిసినారిది. మార్నింగ్ పచ్చిపాలు అమ్మేది, సాయంత్రం మిగిలిన పాలను కాచి కొంచెం తక్కువ రేటుకు అమ్మేసేది. మా అమ్మ దగ్గర డబ్బులుండేవి కావు, అదే మీ నానమ్మ దగ్గర. సో ఈవినింగ్ కాచిన పాలు కొనేది. ఒకసారి వనజమ్మ దగ్గర పాలు ఎక్కువ మిగిలిపోయాయి. మా అమ్మను బతిమాలి తక్కువ రేటుగా పాలను తీసుకోమని ఓను బలవంత పెట్టింది. మా అమ్మ కూడా సిచ్యువేషన్ చూసుకొని 2 సేర్ల పాలను ₹1.5కి, అంటే 1 రూపీ 50 పైసే అన్నమాట, బేరవాడి తీసేసుకుంది. అంత తక్కువ? నువ్వు ఆగు, నువ్వు చెప్పబ్బు. అలా తీసుకున్న పాలను మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నన్ను, అన్నయ్యను, అక్కని చెల్లిని పొయ్యి చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్తూ పాలు మరిగిస్తూ కొంచెం కొంచెం చక్కెర పోసి ఆ రాత్రి పాలకోవ చేసింది. మా ఇంట్లో పొయ్యిలోకి వాడుకోవడానికి కొబ్బరి చెప్పులుండేవి. అందులోంచి 4 కొబ్బరి చెప్పులు శుభ్రం చేసి మా నలుగురికి చెప్పలో పాలకోవ కొంచెం కొంచెం వేసింది. అబ్బా, ఆహా ఆహా! ఆ రాత్రి మేమందరం ఆ కోవాని వేలుతో కొంచెం నాకి తింటూ ఎప్పుడైపోతుందో అని భయపడుతూ నిద్ర వచ్చేంత వరకు తిన్నాం. కోవా అంటే నాకు అది గుర్తుకొస్తుంది. అయిపోయిందా? ఇంకేదైనా అడుగు. నేను అడుగుతా. యాపిల్? యాపిల్ అంటే కాస్ట్లీ. అసలు ఒక్కసారి కూడా మా ఇంట్లో యాపిల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. నా దగ్గర ఒక మట్టి ముంత ఉండేది, అదే కిడ్డీ బ్యాంక్. అమ్మిచ్చే 10 పైసలు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిచ్చే డబ్బుల్ని ఆ డిబ్బీలో దాచుకునేవాళ్ళం. డిసెంబర్ 31 వస్తే ఆ ముంతను పగలగొట్టేవాణ్ణి. జనవరి 1 ఉదయాన్నే బజారుకు వెళ్లి ఒక యాపిల్ కొనేవాణ్ణి, ఒక గ్రీటింగ్ కార్డు కొనేవాణ్ణి. ఆ యాపిల్ ని ఓ రంగు కాగితంలో చుట్టి దారం కట్టి ప్యాక్ చేసేవాణ్ణి. గ్రీటింగ్ కార్డు మీద మా అక్కతో శుభ్రంగా నీట్ గా గ్రీటింగ్స్ రాయించేవాణ్ణి. మా అక్క రైటింగు ముత్యాల్లాగా గుండ్రంగా అందంగా ఉండేది. ఆ యాపిల్ ను, గ్రీటింగ్ కార్డ్ ని నాకు బాగా ఇష్టమైన మా రమాదేవి టీచర్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేవాణ్ణి. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేవాణ్ణి. మా టీచర్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇదిగో ఇలా దగ్గరకు తీసుకొని తలనేమిరేది. ఒకసారి ఆవిడ నాకు లిఫ్కో డిక్షనరీ ఇచ్చింది, అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. యాపిల్ ని చూస్తే, యాపిల్ ని తింటే నాకు మా రమాదేవి టీచరే గుర్తుకొస్తుంది. ఇంకేమైనా అడగాలంటే అడగండి. నేను అడుగుతా. ఈసారి నేను అడుగుతాను. అడుగు బేటా, ఉదయనా? వీటి సంగతి చెప్పు. తేగలు
చెప్పు. ఎప్పుడు దొరికినా తాగలని కొంటుంటావు కదా, వీటి కథ చెప్పు. తేగలంటే మా నాన్న సల్మా. మా నాన్న చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఇప్పట్లోలాగా అప్పట్లో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి ఏం లేవు కదా. సీజనల్ గా వచ్చేవి మాత్రమే తినేవాళ్ళు. మ్యాంగో, నేరేడు, జామకాయ, ముంతమామిడి అంటే క్యాజు ఫ్రూట్. ఓ. కానీ ఈయనకు మాత్రం తేగలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. అవి కావాలని మారం చేస్తూ ఉండేవాడట. ఒకసారి ఇంట్లో ఇతని పిచ్చి మానిపించడానికి ఎవ్వరూ తేగలు కొనలేదట. అప్పుడు మీ తాత ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వాళ్ళ నాన్న చొక్కాలోంచి పావలా దొంగతనం చేశాడు. పావలా అంటే చాలా పెద్ద డబ్బు. అందుకని బాగా భయపడి ఆ పావలా కాసుని ఒక పేపర్లో చుట్టి అటక మీద దాచి రాత్రంతా నిద్రపోలేదట. ఆ తర్వాత చూడాలి, ఆ పావలాను మార్చి ఆ వారం అంతా తేగలు తినడమే పనంట. ఇది మా అందరికీ ఎప్పుడూ చెప్పి నవ్వించేవారు. మేం పెద్దయ్యాక కూడా ఎక్కడ తేగలు కనిపించినా కొని తెచ్చి మరీ తినమని చెప్పేవారు. అప్పటి నుంచి నాకు కూడా తేగలంటే ఇష్టం ఏర్పడింది. ఇష్టమంటే నిజంగా ఇష్టమని కాదు, మా నాన్నకి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టం. పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించి మా నాన్నని నా దగ్గరే పెట్టుకుని బోళ్ళని తేగలు కొని ఇచ్చి ఆయనతో తినిపించాలనుకునేవాడిని. మరి తాతయ్యకి తేగలు కొనిపించారా మీరు పెద్దయ్యాక? లేడుగా ఆయన. మేము స్కూల్లో ఉన్నప్పుడే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. మా పెళ్లిళ్ళు, ఉద్యోగాలు ఏమీ చూడకుండానే వెళ్ళిపోయాడు. ఒకరోజు బజార్ నుండి వచ్చి సంచి పడేసి కాళ్ళు కడుక్కొని కుర్చీలో కూర్చున్నాడు. అలాగే ప్రాణం వదిలేశాడు. తర్వాత ఎవరో సంచి చూసి చెప్పారు, అందులో తేగలున్నాయట. నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి. నేనంటే ఇష్టం అంటే నా కడుపున పుట్టిన మీరంటే ఇంకెంత ఇష్టం ఉండేదో. నేను మీ మీద కోపడుతుంటాను కదా అప్పుడప్పుడు. మా నాన్నే ఉంటే నన్ను గట్టిగా తిట్టేవాడేమో, మిమ్మల్ని ఏమైనా అని ఉంటే. నేనెవరి మాట విన్నాను కదా, మీ అమ్మ మాట కూడా. కానీ ఆయన మాట వింటాను. ఎరా పిల్లల్ని తిడతావా వెధవా అంటే లోపలికి వెళ్లి మీ అమ్మ వెనకాల దాక్కుందాం అనుకున్నాను. చాలా అనుకున్నాను, ఇలా చాలా అనుకున్నాను. ఇప్పుడు తేగలున్నాయి, కానీ మా నాన్న లేడు. పార్టీ బాగా జరిగిందా? పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా?
నువ్వు దిలీప్ వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. దిలీప్ వాళ్ళ నాన్నని చూస్తే నీకు మీ అబ్బా గుర్తొస్తారు కదా, అందుకనే కదా నువ్వు అక్కడికి రాలేదు. రేపు తేగలు తీసుకురా, నేను తింటాను, సరేనా? రోజు తీసుకురా.